ఈ పాకిస్తానీ వాళ్ళని ఏ చెప్పుతో బెంగినా తప్పలేదు తెలుసా. లాస్ట్ 24 hours లో ఎయిర్ స్ట్రైక్ చేసిన తర్వాత ప్రపంచం ముందు మన ఇండియన్ ఆర్మీ వచ్చి మేము టార్గెట్ చేసింది సివిలియన్స్ ని కాదు, ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంప్, టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మాత్రమే అని ప్రిసైజ్ అండ్ యాక్యురేట్ రికార్డ్స్, వీడియోస్, పిక్చర్స్ రిలీజ్ చేసింది ప్రపంచమంతా చూస్తుండగా. దానికి పాకిస్తాన్ ఏం చేసింది? ఇదే టెర్రరిస్ట్ల ఫినరల్ కి వెళ్లి ప్రపంచమంతా చూస్తుంటే అక్కడ సంతాప సభలు నిర్వహిస్తున్నారు. షేమ్ ఆన్ దెమ్. అండ్ రిటర్న్ లో రివెంజ్ తీసుకోవడానికి ఇన్నోసెంట్ సివిలియన్స్ ఆఫ్ ఇండియా అండ్ మిలిటరీ ఆఫ్ ఇండియా లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఆర్టికులరీ ఫైరింగ్ మినిమం ఒక 12 hours చేసింది. అక్కడ వన్ ఆఫ్ అవర్ ఆఫీసర్ అండ్ చాలా మంది ప్రజలు చనిపోయినారు అనమాట. ఆల్రెడీ ఇప్పుడు జమ్మూ అండ్ పంజాబ్ లో కూడా బ్లాక్అవుట్ నడుస్తుంది, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కూడా నడుస్తున్నాయి, బికాస్ వాళ్ళు ఫైరింగ్ ఆపట్లేదు. బట్ ఆపరేషన్ సింధూర్ ఇక్కడితో అయిపోయిందా అంటే అవ్వలేదు. ఇండియా ఎక్కడ కూడా స్టెప్ బ్యాక్ అవ్వలేదు. ప్రాణాలు కోల్పోతున్నా ఇంకా ప్రాణాలని అడ్డేసి వాళ్ళ దాంట్లో 9 cities ని టార్గెట్ చేసింది. అందులో మెయిన్ సిటీస్ లాహోర్, రావల్పిండి అండ్ కరాచీ ఇలాంటి ప్లేసెస్ లో ఆర్మీ ఆఫీసర్స్, పొలిటీషియన్స్, వాళ్ళ సెలబ్రిటీస్, క్రికెట్ స్టార్స్ వీళ్ళందరూ అక్కడే ఉంటారనమాట. సో మేము దలుచుకుంటే టెర్రరిస్ట్ క్యాంపే కాదు, నువ్వు బట్టలారేసుకుంటుంటే బాల్కనీలో నీ గుండు మీద కూడా వచ్చి బాంబేసి పోతామని మనం వాళ్ళకి ప్రూవ్ చేసినాం, అక్కడి వరకు వెళ్తామని. ఇదంతా ఎట్లా జరిగిందంటే మనము కమికాజే డ్రోన్స్ లోపలికి పంపించినాం పాకిస్తాన్ కి. కమికాజే డ్రోన్స్ అంటే ఏంటంటే ఇవి సూసైడల్ డ్రోన్స్. ఆటోమేటిక్ గా టార్గెట్ మొత్తం అందులో సెట్ అయిపోయి ఉంటది. అది టార్గెట్ ని రీచ్ అవ్వగానే ఆ డ్రోన్ బ్లాస్ట్ అయిపోతుంది. సో దట్స్ హౌ ఆ సెటప్ అంతా మేడే ఉంటది. కానీ ఈ సదురాని పాకిస్తాన్ లుచ్చాగాళ్ళకి అది అర్థం కాక అందులో ఎవడో పైలట్ ఉన్నట్టు, అదేదో జెట్ అన్నట్టు, మేం ఫైరింగ్ చేసి దాన్ని కూల్ చేసినాం, పేల్ చేసినాం అని పోకడాలు వేసుకుంటారు. వీడికి అసలు చదివే కాదు, కామన్ సెన్స్ కూడా లేదు, అది వేరే విషయం అనుకోండి. డైరెక్ట్ వీడి బలహీనత చూసుకొని బలచిస్తాన్ వాళ్ళు వీళ్ళపైన ఫైరింగ్ స్టార్ట్ చేసి చాలా మంది వాళ్ళ మిలిటరీ వాళ్ళని చంపేసింది. అండ్ ఇప్పుడు బలచిస్తాన్ కూడా ఇండిపెండెన్స్ కోరుకోవచ్చేమో, వాళ్ళు కూడా డివైడ్ అయిపోవచ్చేమో పాకిస్తాన్ కి. వాట్ ఇఫ్ ఇండియా బలచిస్తానికి UN లో రైట్స్ ఇవ్వమని అడిగి ఫైట్ చేసి వేరే కంట్రీస్ ఏమన్నా సపోర్ట్ చేస్తే పాకిస్తాన్ ముక్కలు అయిపోద్ది. ఫినాన్షియల్లీ ఆల్రెడీ ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు కనీసం ఆ మాత్రం గంజి తాగే సిచ్యువేషన్ కూడా వాళ్ళకు ఉండదు అనమాట. సో ఇక్కడ ఏం జరిగినా మనం ఒకటి కావాలనుకున్నప్పుడు చాలా మంది ప్రాణాలు దీనికి పణంగా పెట్టి ఫైట్ చేసుకొని దేవాల్సిందే. కెమెరా ముందు కూర్చొని కమెంట్లలో మనకి ఇదంతా ఈజీ, ప్రౌడ్ ఫీల్ అవ్వడానికి, బాధపడడానికి. బట్ అక్కడున్న సివిలియన్స్ అండ్ మిలిటరీ ఆఫీసర్స్ కి మన స్ట్రెంగ్త్, మన ప్రేయర్స్ ఎప్పుడు ఉండాలని కోరుకుందాము. బికాస్ ఏం జరిగినా ఫస్ట్ దెబ్బ పడేది వాళ్ళకే కాబట్టి. జై హింద్.